మెనూ క్రియేట్ చేద్దాం. మెనూస్కి వెళ్ళండి. వెయిట్ మెనూస్ కంటే ముందు విడ్జెట్స్కి వెళ్ళండి. ఇక్కడ అన్వాంటెడ్ విడ్జెట్స్ చాలా ఉంటాయి, అవన్నీ చేద్దాం. ఇది సెలెక్ట్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ Z. రీసెంట్ పోస్ట్ సెలెక్ట్ చేయండి, ఆల్ట్ షిఫ్ట్ Z. ఇక్కడ కూడా ఆల్ట్ షిఫ్ట్ Z సెలెక్ట్ చేసి ఆల్ట్ షిఫ్ట్ Z. ఓకే, అన్ని ఆర్చీవ్స్ ఇవన్నీ, ఎందుకంటే బాటంలో అంత డిస్టర్బెన్స్ కనిపించాయి. ఓకే, ఇప్పుడు అప్డేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి వెబ్సైట్ రిఫ్రెష్ చేసి చూడండి గైస్. చూడండి, మెనూ అంతా క్లమ్జీగా వచ్చింది. ఫుటర్ మెనూ ఫుటర్కి రావాలి, హెడర్ది హెడర్లోనే ఉండాలి. దీనికోసం మెనూస్కి వెళ్దాం. ఇక్కడ ఒక మెయిన్ మెనూ అనేది క్రియేట్ చేద్దాం. ఇది డెస్క్టాప్ హారిజాంటల్ మెనూ, క్రియేట్ మెనూ. దీనిలో వచ్చేసి వీఆల్ ప్రెస్ చేసి హోమ్, అబౌట్ us, బుక్ నో, కాంటాక్ట్ us, డిస్క్లైమర్ కాదు, గ్యాలరీ, సర్వీసెస్, యాడ్ టు మెనూ మీద ప్రెస్ చేయండి. ఈ హోమ్ కస్టమ్ లింక్ అని ఉంది, ఇది అవసరం లేదు మనకి. ఈ హోమ్ కావాలి, యాడ్ టు మెనూ, ఎస్, ఇది హోమ్ పేజ్ అనమాట. కాంటాక్ట్ us లాస్ట్ అనమాట. సర్వీసెస్ అనేది బుక్ నౌ తర్వాత ఉండాలి. బుక్ నౌ అనేది సెకండ్ పేజ్ అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సేవ్ మెనూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేసినట్టయితే ఇక్కడ వచ్చి హోమ్, బుక్ నౌ, అబౌట్ us, సర్వీసెస్, గ్యాలరీ, కాంటాక్ట్ us, ఇవి మెయిన్ పేజెస్ అనమాట. ఇంకా లీగల్ పేజెస్ ఉంటాయి, అవి కూడా క్రియేట్ చేద్దాం. క్రియేట్ ఏ న్యూ మెనూ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ మెనూ నేమ్ వచ్చేసి ఫూటర్ మెనూ, ఇది ఫూటర్ లో డిస్ప్లే అవ్వాలి. సేవ్ చేయండి, క్రియేట్ మెనూ అని. ఇక్కడ వ్యూ ఆల్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్, ఇవి 3 లీగల్ పేజెస్ గైస్. ఓకే, ఈ 3 అనేటివి ఎప్పుడు బాటమ్ లో ఉండాలి ఖచ్చితంగా, సైట్ కి ఇబ్బంది రాకుండా. ఇక్కడికి వచ్చి పేజ్ రిఫ్రెష్ చేసినట్టయితే చూడొచ్చు, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ పేజెస్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది సరిగ్గా సెట్ చేయాలి. దీనికోసం సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్ లో జనరల్కి వెళ్ళండి. ఇది ఓకే, రైటింగ్ ఓకే, ఇది కూడా ఓకే, రీడింగ్, ఇది ఎక్సెప్ట్ పెట్టండి, ఇది స్టాటిక్ పేజ్ పెట్టండి. దీంట్లో హోమ్ పేజ్ అనేది హోమ్, పోస్ట్ పేజ్ అనేది సర్వీసెస్. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేసి పేజీని రిఫ్రెష్ చేయండి. ఇప్పుడు చూడొచ్చు హోమ్ పేజ్ ఎంత నెట్గా కనిపిస్తుంది. హోమ్ పేజ్ లో హోమే కనిపిస్తుంది, సర్వీసెస్ లో బ్లాగ్ అనమాట. ఇది డిఫాల్ట్ బ్లాగ్ పోస్ట్. సో బ్లాగ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలేదు, తీసేద్దాం అనుకుంటున్నా. దీనికోసం ఇక్కడ కస్టమైజ్కి వెళ్తున్నా. కస్టమైజ్కి వెళ్ళి కలర్స్కి వెళ్ళి కలర్ నేను తీసేస్తున్నా, వైట్ పెడుతున్నా. చూడండి బ్యాక్గ్రౌండ్ ఎంత నీట్గా కనిపిస్తుంది. పబ్లిష్ మీద ప్రెస్ చేయండి. ఓకే, నీట్గా కనిపిస్తుంది గైస్. ఇప్పుడు మనం లీగల్ పేజెస్ క్రియేట్ చేసుకుందాం గైస్. ఇవి ఉన్నాయి కదా, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్. ప్రైవసీ పాలసీ అనేది మనకి ఇక్కడ డిఫాల్ట్ థీమ్ లోనే ఇచ్చేసారు. సో మనం మళ్ళీ ప్రైవసీ పాలసీ పేజ్ క్రియేట్ చేయని అవసరం లేదు. క్రియేట్ చేయాల్సిందిగా డిస్క్లైమర్, టర్మ్స్. అది ఎలా చేయాలో చూద్దాం.